తెనాలి డబుల్ హార్ట్ శ్రావణ మాసం నైవేద్యాల స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. కేవలం దైవ దర్శనం కోసమే కాదండి, ప్రసాదాల కోసం కూడా గుడికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. దైవ ప్రసాదంలో ఉన్న మహిమ అటువంటిది. మహిమ ఉన్న రుచి తెనాలి డబుల్ హార్ట్స్ పప్పులకే సొంతం. తెనాలి డబుల్ హార్ట్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. నేను మీ విజయశాంతి. శ్రావణ మాసం నైవేద్యాలలో కర్ణాటక స్పెషల్ హయగ్రీవ మద్ది మన తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుతో ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. మరి హయగ్రీవ మద్దికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, బెల్లం, యాలకుల పొడి, గసగసాలు, లవంగాలు, పచ్చకర్పూరం, నెయ్యి. చూసారు కదా హయగ్రీవ మద్దికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ ప్యాన్లో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేద్దాం. దీంట్లో కొంచెం పాకంకి సరిపడా వాటర్ పోసుకుందాం. దీన్ని మనం పాకంలా తయారు చేసుకోవాలి. జనరల్గా ఏ రాష్ట్రాల్లో అయినా ఉండేది అమ్మవారే, కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్పెషల్గా అమ్మవారికి నైవేద్యాలని వండి పెడుతూ ఉంటారు చాలామంది కూడా. ఆ స్పెషల్ ఇక్కడ పెడదాం అమ్మవారికి అని మన కల్చర్ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఏ ప్రసాదాన్నైనా ఈజీగా అమ్మవారికి చేసి పెట్టేటట్టుగా నేను మీకు రెడీ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, ఇలాగా లేత పాకం రావాలి మనకి. ఇది ముదురు పాకం అవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోయి ఒక లేత పాకం, తీగ పాకం లాగా వస్తుంది. ఇట్లా కొంచెం లైట్గా బంకలాగా రావాలంతే. జస్ట్ పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రెండు లవంగాలు వేస్తున్నాను నేను. జనరల్గా ఏంటంటే మిరియాలు వేస్తారు, రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఇది కర్ణాటక స్పెషల్ కాబట్టి దీంట్లో లవంగాలు వేసాను. దీని తర్వాత తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉడికించి రెడీగా పెట్టుకున్నాను నేను, ఈజీగా త్వరగా అవుతుందని. ఇదో చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా పలుకుగా, మరీ మెత్తగా కాదు, అలా అని చెప్పి మరీ హార్డ్గా కాదు, ఇలా నొక్కితే ఇలా వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో తెనాలి డబుల్ హార్స్ ఒదుగు ఎక్కువైద్ది, త్వరగా ఉడికిద్ది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. సో ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఈ పాకంలో కలుపుకోవాలి దీన్ని బాగా. ఉడికి దగ్గరికి అవుతుంది కొంచెం, ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఉడికిద్దాం. మరో బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇది చాలా ఈజీ ప్రసాదం అండి. పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకుంటే చాలు, చాలా సింపుల్గా అయిపోతుంది. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కూడా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడెక్కింది. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, కొద్దిగా గసగసాలు అంటే ఒక 1 స్పూన్ సుమారుగా లైట్గా వేపుకుందాం దీన్ని. ఇది కూడా రెడీ అయిపోవచ్చింది. దీన్ని తయారవ్వగానే ఇందులో కలిపేసుకుంటే మనకి ప్రసాదం రెడీ అయిపోయినట్టే. చూడండి, చక్కగా ఏగాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం. వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అండ్ గసగసాలు ఇప్పుడు ఇందులోకి మారుస్తున్నా. కమ్మటి సువాసన వస్తుంది. అమ్మవారికి చాలా చాలా నచ్చే ప్రసాదం ఇది. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మీరు, ఈజీగా కూడా అవుతుంది. ఈ ప్రసాదానికి పాలు అవసరం లేదు. ఫైనల్ టచ్ చేద్దాము. యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, జస్ట్ ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం మాత్రమే జస్ట్ అలా వేస్తున్నాను. శ్రావణ మాసం నైవేద్యాలలో హయగ్రీవ మంది రెడీగా ఉందండి. మరి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిద్దాం.
చూసారు కదా, తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుతో తయారు చేసిన కర్ణాటక స్పెషల్ హయగ్రీవ మజ్జిని. మరి మీరు కూడా తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా. నేను మీ విజయశాంతి.